పిల్లలారా, ఇంకా ఎంతకాలం భయపడతారు? నేను దుర్గను. బలహీనుల కోసం కాదు, ధైర్యంగా నిలబడేవాళ్ల కోసం వచ్చాను. నీ కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకో. నీ బాధను శక్తిగా మలచుకో. నీ మీద అన్యాయం చేసినవాడికి నీ భయం బహుమతి అవ్వకూడదు. నిన్ను కూల్చాలని చూసేవాళ్లు నీ కన్నుల్లోకి చూసి వణకాలి. ఎందుకంటే నీవు నా ఆశీర్వాదంతో నడుస్తున్నావు. పడిపోతే ఏమైంది? నేలమీద పడింది శరీరం మాత్రమే. నీ ఆత్మ ఇంకా నిలబడి ఉంది. నీ జీవితంలో మహిషాసురులు, భయం, పేదరికం, అప్పులు, అపజయం, అవమానం, వీళ్ళందరికీ ఒకే సమాధానం: నీ ధైర్యం. నిన్ను తక్కువగా చూసిన రోజునే నీ గెలుపు మొదలైంది. నిన్ను అణిచిన ప్రతివాడికి నీ ఎదుగుదలే శిక్ష. సింహం వెనక్కి తగ్గదు. అలాగే నా బిడ్డ కూడా కాదు. ఒక అడుగు వెనక్కి వేశావంటే నీవే నీ శత్రువు. నీవు పుట్టింది తల వంచడానికి కాదు, నీ విధి మీద రాయడానికి. నీ చేతులతోనే నీ భవిష్యత్తు చెక్కుకోవడానికి. భయాన్ని చంపు. లోపల దాగున్న యోధుడిని లేపు. నువ్వు నమ్ముకున్న క్షణమే నేను నీ వెనుక నిలబడి ఉన్నాను. ఇప్పుడు లేచి నిలబడు. నీ కాళ్ల కింద నేల కంపించాలి. నీ నడకలో శక్తి కనిపించాలి. నేను నీతోనే ఉన్నాను. నీ ఊపిరిలో ఉన్నాను. నీ రక్తంలో ఉన్నాను. ధైర్యంగా నడువు. భయాన్ని తొక్కు. గెలుపు నీ బిడ్డ. నీ లోపల ఉన్న శక్తిని నీవు మరచిపోయావు. నిన్ను బలహీనుడిగా చేసేది నీ శత్రువులు కాదు, నీ మనస్సులో పుట్టే భయం. ఈ జగత్తులో ఎవరూ శాశ్వతంగా కష్టాల్లో ఉండరు. చీకటి ఎంత గాఢంగా ఉన్నా సూర్యోదయం తప్పదు. అలాగే నీ జీవితంలో కూడా వెలుగు తప్పక వస్తుంది. నీవు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి రాత్రి నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను. నీవు ఒంటరివాడివి కాదు. నీ శ్వాసలో, నీ ధైర్యంలో నేను ప్రవహిస్తున్నాను. సింహంపై కూర్చున్న నన్ను చూడండి. అది శక్తికి ప్రతీక. నీ లోపల కూడా అదే సింహంలాంటి ధైర్యం ఉంది. కష్టాలు నీ మీద ఎక్కనివ్వకు. నీవే వాటిపై ఎక్కి నిలబడాలి. ఎవరు నిన్ను తక్కువగా చూసినా నీ విలువ తగ్గదు. రాక్షసులను సంహరించిన నాకే ఈ లోకంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కానీ నేను వెనక్కి తగ్గలేదు. నీ జీవితంలోని మహిషాసురులు, భయం, నిరాశ, అప్పులు, అపజయం, అన్యాయం, వీటిని జయించడానికి నీ చేతిలో ఆయుధాలు లేవనుకుంటున్నావా? నీ విశ్వాసమే నీ ఖడ్గం. నీ నిజాయితీనే నీ కవచం. నీవు పడిపోయినప్పుడు అది నీ ముగింపు కాదు, మళ్లీ లేవడానికి ఇచ్చిన అవకాశం. పడిన ప్రతిసారీ లేచినవాడే నిజమైన యోధుడు. వెలుగులో నిలబడు. నీ కన్నుల్లో ఆశ ఉండాలి. నీ మాటల్లో ధైర్యం ఉండాలి. నీ నడకలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. నేను నిన్ను పరీక్షిస్తున్నానేమో కాని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నీవు గెలవాల్సిందే అని నీ విధిలోనే రాసిపెట్టాను. నా పిల్లలారా, ధైర్యంగా ముందుకు నడవండి. నమ్మకంతో జీవించండి. నేను మీ వెంటే ఉన్నాను. ఎప్పటికీ, ఎల్లప్పుడూ.